హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈరోజు మళ్ళీ మన ఓపెన్ టాప్ కార్ టాటా నెక్సాన్ కార్ లో లైవ్ ఇస్తున్నాను అనమాట. సో చాలా రోజుల తర్వాత లైవ్ ఇస్తున్నాను. సో రైట్, చూడొచ్చు భవిష్యత్ అసలు ఎలా ఉండిద్ది అనేది చాలా మంది భయపడుతూ ఉంటారు. చాలా డిస్టర్బెన్స్ లో, కన్ఫ్యూజన్ లో రకరకాలుగా ఫీల్ అవుతుంటారు. నా లైఫ్ ఇలా అవుతుంది, అలా అవుతుంది, ఈ బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు అన్ని చెప్పుకుంటూ ఉంటారు. సో మరి నా లైఫ్ లో ఈరోజు కొన్ని ముఖ్యమైన సంఘటనలు నేను చెప్పుకుంటూ ఉంటాను, చెప్పాలనుకుంటున్నాను, మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అది సందర్భం వచ్చేసింది, షేర్ చేస్తాను. సో నాది 1986 అనమాట. జూన్ 12 నా బర్త్డే. 1986 జూన్ 12 పుట్టాను. నా పేరు గాది చిన్నారావు. సో మా అమ్మగారు ఊరు వచ్చేలాకి పొన్నికల్లు గ్రామం, గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నికల్లు గ్రామం. నాన్నగారు వచ్చేలాకి గోరంట్ల. సో నేను చిన్నప్పటి నుంచి అమ్మగారు ఊరిలోనే పుట్టి పెరగటము, అక్కడ చదువుకోవడం జరిగింది. 1986లో పుట్టిన తర్వాత నాకు ఊహ ఎప్పటి నుంచి తెలుసంటే 5th 6th నుంచి బాగా కొంచెం ఊహ తెలిసింది. నాకు బాగా గుర్తున్నాయి కొన్ని సంఘటనలు. చిన్నప్పటి నుంచి నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా ఉందంటే ఫస్ట్ నుంచి రెస్పెక్ట్ కోరుకుంటూ ఉంటా. చాలా మంది జులాయికి తిరుగుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ సర్కిల్. అలా అందరితో అల్లా చిల్లర తిరిగేవాడిని కాదు. నేను లిమిటెడ్ ఫ్రెండ్సే ఉండేవాళ్ళు నాకు. మా ఊరు నుంచి పొన్నికల్ నుంచి నాకు చీకటి అశోక్ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను రాయపూడి దాసు, బోదాటి కృష్ణ, ఇలా కొద్ది మంది మాత్రమే నాకు ది బెస్ట్ అనే వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నారు. అలానే నాకన్నా ఏజ్లో పెద్దవాళ్ళని నేను చిన్నప్పటి నుంచి కొంతమందిని గురువుగా తీసుకుంటూ ఉండేవాడిని. అందులో కుర్రపడి దాస్ గారు మా బావగారు, అండ్ గాలి నాగేశ్వరరావు గారు, ఆయన కూడా మా బావగారే. అలానే ఇంకా కొంతమంది మా ఊరు నుంచి కొంతమంది రోల్ మోడల్స్ ఉన్నారు. నెంబర్ చిట్టం కొడుకు అని ఒక ఆయన, నూతక రమేష్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంజనీర్గా చదివి ఒకరోజు పెళ్లి చేసుకుని ఊరు మొత్తం భోజనాలు పెట్టాడు. అలానే మా ఊరు నుంచి లండన్ వెళ్ళిన వ్యక్తి ఉన్నాడు. సో క్రికెట్ బాగా ఆడతాడు. బాబు ఆయన పేరు, లండన్ బాబు అనే పేరు పెట్టించి ఉంటారు. ఇలా కొంతమందిని నేను రోల్ మోడల్గా చూస్తున్నాను. పొన్నికల గ్రామం నుంచి కొంతమంది కలెక్టర్స్ ఉన్నారు. కలెక్టర్ గారు కూడా ఉన్నాడు. సో ఇంకా ఒక సంగీతం సంబంధించి చక్రవర్తి ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్. నాజర్ అని ఉన్నాడు, బుర్రకథలకు సంబంధించి కళాకారుడు. సో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు పొన్నికల గ్రామానికి సంబంధించిన వ్యక్తులుగా. చిన్నప్పటి నుంచి ఇవన్నీ కొన్ని చూస్తూ ఉన్న సందర్భాల్లో నాకు మా ఊర్లో ఉన్నా కానీ నా డ్రీమ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్దగా ఆలోచన చేస్తుండే, పెద్ద పెద్దగా థింక్ చేస్తూ ఉండేవాడిని. చిన్న ఏజ్లోనే నాకు బాగా గుర్తు అనమాట. ఒకరోజు ఎవరో గొడవైంది. ఒక పెద్ద ఆయన వచ్చి నా కాలర్ పట్టుకున్నాడు. పేరు గుర్తుంది, బట్ ఆ పేరు చెప్పకూడదు, ఎందుకంటే ఈరోజు లైవ్లో వాళ్ళు కూడా చూడొచ్చు, పోయిస్తా తప్పుగా అనుకుంటారేమో. నా కాలర్ పట్టుకొని నన్ను ఏదో 2 మాటలు తిట్టాడు. నేను 6th క్లాస్లోనే ఉన్నాను అంతే. ఆ టైంలో నేనేంటో చూపిస్తాను, పెద్ద అయినాక నేను ఎవరిని తెలుస్తాను, అట్ట అని ఛాలెంజ్ చేశాను. అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా అంటే డ్రీమర్ అనమాట. పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. నేను పెద్ద అయినాక అదవుతాను, ఇదవుతాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఎన్నో చెప్తూ ఉండేవాడిని. మన ఫ్రెండ్స్ కూడా అరే వీడు మరీ ఎక్కువ ఓవర్గా చేస్తుంటాడు, ఓవర్గా మాట్లాడుతుంటాడు అని అంటూ ఉండేవాళ్ళు. అందుకే చాలా మంది ఎక్కువ మంది నన్ను ఇష్టపడరు, కొద్దిమంది మాత్రమే నన్ను ఇష్టపడతారు. నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనమాట చీకటి అశోక్ మాత్రం నన్ను అన్నింటిలో ఎంకరేజ్ చేస్తుంటాడు. వాడు మాత్రం నన్ను చిన్నప్పటి నుంచి అన్ని పాజిటివ్గా చెప్తుండేవాడు. నువ్వు చేయగలవరా, నువ్వు చేస్తావరా, సాధిస్తావరా అని అంటూ ఉండేవాడు. నాకు మాత్రం ఈ విషయాలన్నీ ఈరోజు ఎందుకు చెప్పుకోవాలనిపిస్తుంది అంటే, సో మొత్తానికి చదువుకున్నాను. 10th క్లాస్లో స్కూల్ టాపర్గా 492 మార్క్స్ తీసుకున్నాను. సో ఇంటర్మీడియట్ నెల్లూరు జిల్లాకి వెళ్ళాను. మా బావగారు పుణ్యమ, గాలి నాగేశ్వరరావు గారు ఆయన చిన్న సజెషన్ చేయడం వల్ల, సజెషన్ అంటే సజెషన్ కాదండి, దానికి అప్లికేషన్ పెట్టించాడు. ఇంటర్మీడియట్ కాలేజ్కి నన్ను తీసుకెళ్లాడు, ఎగ్జామ్ రాపించాడు. సో మొత్తం అక్కడ 5-6 మంది ఎగ్జామ్ రాస్తే 40 మందికి సీట్లు, ఎంపీసీ సీట్లు వస్తే అందులో వన్ ఆఫ్ ద పర్సన్ గా నేను సీట్ సెలెక్ట్ అయ్యాను. ఇంటర్మీడియట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నెల్లూరు జిల్లా చిలకలో చదువుకున్నాను. ఆడ కూడా కాలేజీలో టాపర్ గా చదువుకున్నాను. బీటెక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఓపెన్ కేటగిరీలోనే మరి నేను సీట్ తీసుకోవడం జరిగింది. సో విజ్ఞాన కాలేజీలో వడ్డమూడిలో బీటెక్ చదివాను. సో ఇలా మంచిగా జరుగుతూ ఉన్న సందర్భంలో
సో అనుకోకుండా నాకు బీటెక్ చదువుతున్న టైంలో డ్రీమ్ పడిపోయింది అనమాట. ఏంటయ్యా డ్రీమ్ అంటే, అందరూ ఫారెన్ వెళ్ళి మంచిగా చదువుకుంటున్నారు, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. సో నేను కూడా ఫారెన్ వెళ్ళాలి, బాగా చదువుకోవాలి అంటే, ఇక్కడ బాగా చదువుతున్నా కదా, ఇదే విధంగా ఫారెన్ లో చదువుకుంటాకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి అక్కడ డబ్బు సంపాదించి బాగా రిచ్ అయిపోవాలి. రిచ్ అయిపోయి నేను మళ్ళీ మా ఊరు తిరిగి రావాలి. సో ఆ సినిమాలో, రజనీకాంత్ సినిమాలో, శివాజీ సినిమాలో వాడు ఎలా అయితే ఇల్లులు కడతాడు, అందరికి పేదవాళ్ళు హెల్ప్ చేస్తాడు, కాలేజీలు కడతాడు, పెద్ద పెద్ద బిల్డింగ్ కడతాడు, అందరికి పేదవాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. సో అలా చేద్దామని చెప్పేసి నేను డ్రీమ్ పెట్టేసుకుని ఆ రోజు అనుకున్నాను. బీటెక్ చదివేటప్పుడు పాస్పోర్ట్ ఒకటి పెట్టుకున్నాను. సో బీటెక్ చదివేటప్పుడు 2004లోని బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉండగానే పెట్టుకున్నాను పాస్పోర్ట్. బట్ ఆ పాస్పోర్ట్ ద్వారా నాకు ఒక ఉపయోగం కూడా లేకుండా పోయింది. జీరో, ఏమీ ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ పాస్పోర్ట్ ద్వారా నేను అనుకున్న డ్రీమ్స్ ఏం నెరవేర్చుకోలేకపోయాను, ఒక ఫ్లైట్ కూడా ఎక్కలేకపోయాను. సో 2007లో నేను GRE, TOEFL, IELTS ఇట్లా ఎగ్జామ్స్ ఉంటాయి కదా, లండన్ లో నేను చదవాలని అందరు ఫ్రెండ్స్ కొన్ని రాస్తున్నారని అప్పుడే ఈమెయిల్స్ ఇవన్నీ, ఫేస్బుక్, ట్విట్టర్స్, ఆర్కట్స్, కొంతమంది ఇవన్నీ సోషల్ మీడియాలో అప్పుడే స్టార్ట్ అయింది అనమాట. వాటి ద్వారా కొన్ని రీసెర్చ్ చేసేసి, గూగుల్లో రీసెర్చ్ చేసేసి ఒక కాలేజ్, 2 కాలేజెస్కి, నార్థంబ్రియా అండ్ గ్లామర్గన్, 2 యూనివర్సిటీకి నేను క్వాలిఫై అయ్యా మొత్తానికి ఎగ్జామ్స్ రాసి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నేను అక్కడికి వెళ్ళి చదువుకుంటానికి నాకు వాళ్ళు ఎలిజిబిలిటీ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీ అయిపోయారు. సో అప్పట్లో అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్స్ అలాంటివన్నీ కూడా నాకు పెద్దగా అవగాహన లేదు, అంటే ప్రాపర్ గైడెన్స్ లేదు. సో నేను నాకున్న పరిధిలో కన్సల్టెన్సీస్ కొన్ని ఉంటే దాని ప్రకారంగా అంతా ఓకే అయిపోయింది. వీసా కోసం నాకు అమౌంట్స్ లేవు అనమాట. వీసాకి అంటే వీసాకి అమౌంట్ ఎందుకంటావా, వీసా ప్రాసెసింగ్ ఫీజు గాను అండ్ టికెట్స్ బుకింగ్ అవ్వాలి కదా, టికెట్స్ బుక్ అయితేనే కదా అక్కడికి వెళ్తాకి. అలానే కొంత బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మనం చూపించాలి అక్కడికి వెళ్ళి చదువుకుంటాకి. ఇవన్నీ కూడా ఒక ప్రాసెసింగ్ చేద్దాక ఒక 2-3 lakhs ఖర్చు అవుతాయి అన్నారు. సో ఆ రోజు 2007 అనమాట, 7-8 టైంలో ఆ డబ్బు లేక కొంతమంది హెల్ప్ చేయడానికి అడిగితే, సో కొంతమంది మాకు కొంత పొలం ఉంది మా అమ్మగారి పేరు మీద, ఆ పొలం పెడితే ఇస్తామన్నారు. పేర్లు చెప్తే బాగుండదులే, వాళ్ళు ఇస్తామన్నారు. సో ఆ టైంలో నేను మా మదర్ చెప్పాను, ఇట్లా మంచి అవకాశం అమ్మ, నాకు మరి అవకాశం దొరికింది, లండన్ వెళ్తాను, నేను బాగా చదువుకుంటాను, తర్వాత మంచిగా జాబ్ చేసుకొని అక్కడే బాగా డబ్బు సంపాదించి మళ్ళీ 1 ఊరు వస్తాను అని చెప్పిన 2007లో. మా మదర్ ఆ టైంలో నాట్ యాక్సెప్టెడ్. ఎందుకు యాక్సెప్టెడ్ కదంటే, తెలియదు కదా వాళ్ళకి, చదువు లేదు, జ్ఞానం లేదు. పొలం పెడితే మళ్ళీ పొలం మళ్ళీ మొత్తం కాజేస్తారేమో, వీడియోలో ఏమైపోతాడు మళ్ళీ అందరం అని. మొత్తానికైతే మా మదర్ అయితే నన్ను పాజిటివ్గా తీసుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. అట్లేం లేదు, నువ్వు ఏదో ఒకటి చేసుకో ఇక్కడ, నేను అట్లా పెట్టను అని చెప్పేసింది. ఆ టైంలో మా మదర్ మీద కోపం వచ్చేసింది, నాకు చాలా విపరీతమైన కోపం వచ్చేసి, తల్లిదండ్రులు ఉన్నారు, అందరికి ఎలా చేస్తున్నారు, మిగతా పిల్లలందరికీ, నాకు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు అని నాకు కొంచెం కోపంతో అప్పుడు నేను ట్రాక్ మారిపోయింది. అప్పుడు దాకా నా డ్రీమ్ ఇలా ఉండేది కదా, ఇంకా డ్రీమ్ మారిపోయింది. సో మిగతా వాళ్ళందరూ చాలా మంది కుర్రోళ్ళు, నాతో పాటు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు, అమ్మాయిలతో టీనేజ్ కదా, అప్పుడు టీనేజ్ కొంచెం 20-21 years అంటే అట్లానే ఆలోచించేవారు కదా, లవ్, ఎఫెక్షన్ అట్లా కొన్ని పెళ్లిళ్ళు జరుగుతూ ఉండేవి, కొంతమంది లవ్ చేసి మ్యారేజ్ చేశారు, ఇట్లాంటివి చూసేవాళ్ళు. ఇక నా డ్రీమ్ కొలాప్స్ అయిపోయింది, ఇక నేను జాబ్కి వెళ్ళిపోయాను. సో ఆ టైంలో అనుకోకుండా ఒక అమ్మాయితో లవ్ అని చెప్పేసి చేశాను. లవ్ అంటే ఏం చేసిందేం లేదు, బట్ జస్ట్ ఏమంటారు, లైఫ్లో కొన్ని ఉంటాయి కదా, ఏదో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి ఏదో చేస్తాం, బట్ అది సక్సెస్ కాలేదు, అది డ్రాప్ అవుట్ అవుతుంది కదా. ఫైనల్గా నా డ్రీమ్స్ అనుకున్నది ఒకటి, లైఫ్ అంతా మారిపోయింది. నేనేం జరిగిందో అది జరగల. సో మ్యారేజ్ వేరే చోట చేసేసుకున్నాను, ఫ్యామిలీ, పిల్లలు, సంసారం అంతా రకరకాలుగా మొత్తం చేంజెస్ అయిపోయింది. నేను అనుకున్న డ్రీము ఫారెన్ వెళ్ళి చదువు సెటిల్ అయిపోయి జాబ్ చేసి ఏదో చేద్దాం అనుకున్నాను, చివరికి గణపురంలో తేలి ఆడ హాస్టల్, హోటల్, కర్రీ పండు, రెస్టారెంట్, ఏం చేస్తున్నాను, లైఫ్ ఎటు లీడ్ చేస్తుందో, ఎటు టర్న్ చేస్తుందో నాకు తెలియదు. ఊరు మాత్రం వదిలేసా, పుణ్యకెళ్ళిన గ్రామాన్ని వదిలేసాను, ఫ్రెండ్స్ని అందరిని వదిలిపెట్టేసేసి ఒక పిచ్చి మాత్రం ఉండేది. సో నేను అనుకున్నది అయితే జరగలేదు కదా నా లైఫ్లో, అనుకునే కొన్ని సంఘటనల వల్ల. సో పర్సనల్ లైఫ్లో డ్యామేజ్, అంటే ఊరు వదిలేసి వెళ్ళిపోవటము, ఫ్యామిలీ లైఫ్లో కొంచెం ప్రాబ్లమ్స్, ఇవన్నీ పర్సనల్ లైఫ్లో కొంచెం డ్యామేజ్ జరగటం. మరి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి, ఇంకా చేతుల్లో ఏం లేదు. నా చేతుల్లో
ఒకటి మాత్రం వస్తుంది, సక్సెస్ అయితే అన్ని కూడా మనం లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని మిస్టేక్స్ చేసినా అన్నిటికీ కొట్టేసే ఏదైనా ఒక మంత్రం ఉందంటే, అన్నిటి తుడి చేసే మంత్రం ఉందంటే సక్సెస్. ఒక వ్యక్తి సక్సెస్ అయితే ఆ వ్యక్తిని సక్సెస్ గురించే మాట్లాడుకుంటారు, మిగతా అతను బ్యాక్ సైడ్ ఏం జరిగింది అంత ఎవరు గుర్తుంచుకోరు, వాటి గురించి ఆలోచించరు. ఒక వ్యక్తి ఫెయిల్ అయితే మాత్రం అతను ఈ తప్పులు చేసి ఫెయిల్ అయ్యాడు, ఈ మిస్టేక్ చేసి ఫెయిల్ అయ్యాడు, ఎట్లా అయ్యాడు ఇలా మాట్లాడుకుంటారు. అప్పుడు నేను చదువుకునేటప్పుడు కొంతమంది వాళ్ళకి నేనే కాలేజీలో జాయిన్ చేయించేవాడిని, నేనే వాళ్ళకి కౌన్సిలింగ్కి వెళ్ళి నేనే చేయించాను. వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద పొజిషన్లో బ్యాంక్ మేనేజర్లు అయ్యి, కొంతమంది మంచిగా కాలేజీలో ఇంకా నాకన్నా పెద్ద పొజిషన్లో ప్రొఫెసర్స్ అట్లా చేస్తున్నారు. నా లైఫ్ మాత్రం మంచిగా లేదు. బట్ నేను మాత్రం వదిలిపెట్టేది లేదు. మన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఉంది కదా, సో అది నా టైప్ అనమాట, ఆ క్యారెక్టర్ నాదే అనమాట. ఒకసారి నేను కమిట్మెంట్ తీసుకుంటే వదిలిపెట్టే రకం అయితే కాదు. లైఫ్ లో ఎదగాలి చేయాలని తప్పన మాత్రం ఉన్న వ్యక్తిని కదా. వచ్చిన అవకాశాన్ని ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వదిలేసేవాడిని కాదు. హాస్టల్, హోటల్, కర్రీ పండు, రెస్టారెంట్, కోచింగ్ సెంటర్స్, ఎన్ని బిజినెస్లు చేసేవాడిని. కాలేజీలో పని చేస్తూ ఉండేవాడిని, మళ్ళీ పనులు చేస్తున్నాండి. ఎన్ని దేనికోసం ఉంటే లైఫ్ లో ఎదగాలి, ఏదైనా సాధించాలి, చేయాలని తప్పంతో ఉండేవాడిని. అలాంటిది నా జీవితంలోకి సో అనుకోనకుండానే సో సేఫ్ షాప్ అనే అవకాశం నా లైఫ్ లోకి ఎంటర్ అయిపోయింది. సో ఈ రోజు కూడా ఈ ఫేస్బుక్ లైవ్ లో పెడుతున్నాను, ఎన్నో ప్రొఫైల్స్ నా యొక్క ఫేస్బుక్ లో సంబంధించి ఎన్నో పోస్టులు పెడుతూ ఉంటాను. ఇంకా కొంతమందికి నాకు అంతా ఫేస్బుక్ కూడా నేను లాక్ చేశాను. అంటే యాక్చువల్ గా అందరి పబ్లిక్ ఎవరు పడితే వాళ్ళు చూసి ఏది పడితే కామెంట్లు పెట్టేస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే నా టైం వేస్ట్. రిచ్ అనిపించుకోవాలా, లైవ్ అంటే ఇంకో మొబైల్లో చూస్తానులే లైవ్ ఎట్లా ఉందని. రిచ్ అవ్వాలా, రైట్ అవ్వాలా? అయితే నేనైతే రిచ్ అవ్వాలనుకుంటా. రైట్ అనిపించుకుంటాకి ప్రతి ఒక్కరితో ఇది నిజం, సేఫ్ షాప్ నిజం, నువ్వు నమ్ము అందరినీ నేను నమ్మించాలి చెప్పు. నేను ఆల్రెడీ సక్సెస్ అవుతున్నాను. 2019 ఆగస్టు 19లో సేఫ్ షాప్ లో రీస్టార్ట్ అయ్యా. ఫస్ట్ ఒక 1 year ఒక టీమ్ లో చేసి అక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేసి ఈరోజు 2025కి డైమండ్ అనే పొజిషన్ వచ్చేసాను. 5 సంవత్సరాల ముందు నేను నార్మల్ గా కామన్ మ్యాన్ గా ఉండే వ్యక్తిని. నాకు సైట్ కూడా ఉండేది అప్పుడు, ఈరోజు నాకు సైట్ కూడా క్లియర్. చూడండి సేఫ్ షాప్ పవర్. సేఫ్ షాప్ సైట్ క్లియర్ చేసేస్తుంది నాకు. ఎప్పుడు 4th class సైట్ ఉన్నది, ఈరోజు సేఫ్ షాప్ పుణ్యమా సైట్ క్లియర్. 5 సంవత్సరాల క్రితం నాకు సొంత ఇల్లు లేదు. ఈరోజు గేటెడ్ కమ్యూనిటీలో గేటెడ్ కమ్యూనిటీలో 80 lakhs పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. ఇది ఎవరి వల్ల? సేఫ్ షాప్ వల్ల. సేఫ్ షాప్ పవర్ ఇది. అలానే ఇదే సేఫ్ షాప్ ద్వారా 7 countries ఆల్రెడీ వచ్చాను. టర్కీ, ఇస్తాంబుల్, కపడోషియా, ప్యారిస్, స్విట్జర్లాండ్, నెక్స్ట్ బ్యాంకాక్, పటాయా 3 సార్లు. ఇప్పుడు మళ్ళీ లండన్, స్కాట్లాండ్. ఇదంతా కూడా సేఫ్ షాప్ పవర్. నేను చదువుకుంది, నేను చేసింది, ఎవ్రీథింగ్ నేను ప్రతిదీ కూడా ఈ టెస్ట్ మనీ చెప్తూనే ఈరోజు ఈ బిజినెస్ లో డైమండ్ అయిపోయాను. నేను ఈ బిజినెస్ లో డైమండ్ ఎలా అయ్యాను ఇవన్నీ చెప్తూనే. సో ఈరోజు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అనమాట సేఫ్ షాప్ పవర్ ద్వారా. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ రేపు కాక ఎల్లుండు, డే ఆఫ్టర్నూన్ టుమారో ఈ టైం కల్లా లండన్ ఫ్లైట్ ఎక్కబోతున్నా. లండన్, స్కాట్లాండ్ 2 countries. ఫిబ్రవరి 19 లండన్, స్కాట్లాండ్ చూడటానికి వెళ్తున్నాను. ఫిబ్రవరి 27th వరకు అక్కడే ఉంటాను. 27th మళ్ళీ రిటర్న్. ప్రతిదీ ఇక్కడ మీకు లైవ్ ఇస్తూనే ఉంటాను. అక్కడ నేను ఏం చేస్తున్నాను మీకు రోజుకు ఒక 1/2 hour 1 hour నేను అక్కడ లైవ్ పెడతాను, ఫేస్బుక్ లైవ్. అంటే అక్కడ నేను మొత్తం నేను ఏం చూస్తున్నాను అంటే వ్లాగ్ రూపంలో తయారు చేసేసి మళ్ళీ ఆ వీడియోని నేను ఫేస్బుక్ లో అండ్ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. చాలా మంది యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకుంటాకి తయారయ్యి రకరకాలుగా చేస్తున్నారు కదా, ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి. సో నేను యూట్యూబ్ ద్వారా మనీ కోసం నేను చూడట్లా, సేఫ్ షాప్ ద్వారా సంపాదించుకుంటున్నాను. సేఫ్ షాప్ ద్వారా లైఫ్ మార్చుకున్నాను. సేఫ్ షాప్ లో ఎంజాయ్మెంట్ చేస్తూ, సో అదంతా కూడా నాలాగా ఇంకా కొంతమంది డెసిషన్ తీసుకుంటారని
నేను ఇలా సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ అండ్ వాట్సాప్ స్టేటస్ ఇలా రకరకాలుగా నేను ప్రచారం చేస్తున్నాను. దీని గురించి అవగాహన లేకపోతే తెలుసుకోండి, అంతేగాని వేరే వాళ్ళు చేసిన పని తప్పు అని చెప్పేసి చెప్పడానికి మీకు ఎవరు రైట్ ఇచ్చారు? ఎవరు ఇచ్చారు మీకు రైట్? నేను ఈరోజు చూపిస్తున్నాను కొంచెం క్లారిటీగా, ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది నమ్మట్లేదు సేఫ్ షాప్ గురించి. మీరు నమ్మినా నమ్మపోయినా నేను చెప్పాల్సిన బాధ్యత నేను చూపిస్తాను. చూడండి, ఇదిగోండి నేను చదువుకున్న స్కూల్ 1 to 5th పొన్నికల్లు, 6th క్లాస్ గుంటూరు ఉర్దూ హై స్కూల్లో చదువుకున్నాను. 7th to 10th అగైన్ పొన్నికల్లో చదువుకున్నాను. స్కూల్ టాపర్ని. ఇగో 492 మార్క్స్ వచ్చినాయి. 2001 పాస్ అవుట్ నేను. చూసాను కదా, చిన్నారావు గారా సన్ ఆఫ్ జకరియా, మార్చ్ 2001 పాస్ అవుట్, 492 మార్క్స్. మ్యాథ్స్ చూడండి 95 వచ్చింది. క్రామర్స్ మెథడ్లో మిస్టేక్ జరిగి అక్కడ 5 మార్క్స్ తగ్గింది, లేదా 5 మార్క్స్ కూడా వచ్చేది. 492 మార్క్స్. హిందీ తగ్గటం వల్ల ఆ రోజు స్కూల్ ఫస్ట్ మిస్ అయ్యా. అలానే ఇంటర్మీడియట్ నెల్లూరు జిల్లాలో చదువుకున్నాను. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల నెల్లూరు జిల్లా చిలకూరు. అలానే కాలేజ్ టాపర్ అనమాట. కాలేజీలో చూడండి మార్క్స్, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ AB 75, 71, 75, 75, 75, 73, 75, 75. చూసారు కదా, గారా చిన్నారావు నా సర్టిఫికెట్ ఇది. 833. ఇంగ్లీషు అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లో తగినాయి. గ్రూప్స్ వరకు అయితే 97% వచ్చింది అనమాట. టాపర్ అనమాట చూడండి. అలానే బీటెక్ వడ్లమూడి విజ్ఞానం. సో ఇదే కాలేజీలో అనిల్ రావిపూడి, ఈరోజు సినిమా డైరెక్టర్గా ఉన్నారు కదా, ఆయన మా సూపర్ సీనియర్. అలానే వాల్తేర్ వేరియా, డాకు మహారాజ్ సినిమా డైరెక్టర్ ఉన్నారు కదా బాబీ, వాళ్ళ వైఫ్ ద్రోణవల్లి అనూష, ఆమె మా క్లాస్మేట్. అర్థమవుతుందండి. సో ఇదంతా కూడా అంత హై కాలేజ్ అనమాట. సో నెక్స్ట్ చుండ్రు రంగనాయకులు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజ్లో 10 ఏళ్ళ పాటు వర్క్ చేసిన ఇక్కడే 10 years అక్కడ వర్క్ చేసినప్పుడు ఫోటోలు, అప్పుడు వర్క్ చేసినప్పుడు కాలేజీ ఫొటోస్. అలానే ఎంటెక్ చేశాను, గేట్ క్వాలిఫైడ్ ఎంటెక్ కూడా చేశాను. ఎంటెక్ అలా మళ్ళీ గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంకొక 3 ఏళ్ళ పాటు వర్క్ చేశాను. ఇప్పుడే అనుకోకుండా ఫీల్డ్ వర్క్లో ఉండగా గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గారు కూడా పరిచయం అయ్యారు. అంటే వాళ్ళ అబ్బాయి పరిచయం ఇక్కడ నాకు కలిసారనమాట. గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశాను ఇలా 3 years. ఇలా చేస్తూ ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను కదా, మదర్స్ ట్యూటర్స్ కోచింగ్ సెంటర్స్, చిన్న బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్స్, అలానే ప్రెగ్నెంట్ ట్యూటర్స్ కోచింగ్ సెంటర్స్, జీసార్ ఫ్యామిలీ రెస్టారెంట్స్, పెన్స్ అండ్ కర్రీ పాయింట్, ఇవన్నీ నేను చేసినవే. సో ఈ అవకాశం, సేఫ్ అవకాశం ఎలా వచ్చింది నాకు ఈ పోస్ట్ ద్వారా చూసారు కదా. మదర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఒకటి పెట్టి అడ్మిషన్ చేస్తున్న టైంలో నాకు ఈ అవకాశం వచ్చి, సో ఈ అవకాశం వచ్చేటప్పటికి ఈ వ్యక్తి చెప్తున్నప్పుడు వింటాకు కూడా ఇష్టపడలా నేను. చెప్తున్నాడు అతను, వింటలా నేను. చెప్తున్నాడు వింటలా. ఫైనల్గా నన్ను జాయిన్ చేయించిన పర్సన్. సో ఈ సిస్టర్ నన్ను లైఫ్ మార్చేసింది, నా లైఫ్ మార్చింది. సో ఆ విధంగా సేఫ్ షాప్లో ఎంట్రీ అయ్యేటప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్తో లాగిన్ అయ్యాను. వెనకాల కూర్చుంది మా ఫ్రెండ్ అనమాట. అతని దగ్గర డబ్బులు వడ్డీ తీసుకొని జాయిన్ అయ్యాను. అప్పుడు స్టార్టింగ్లోనే ఆ వ్యక్తి వద్దన్నాడు బిజినెస్లో. బట్ అయినా ఇలా బైక్ మీద స్టార్ట్ చేసి వర్క్ చేస్తూ ఒక మీటింగ్కి వెళ్ళి ఫస్ట్ కార్ ఇది కొనే. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత చిన్నపేటలో ఆఫీస్ ఓపెన్ చేశాను. అవటమే డైరెక్ట్గా ఈ మీటింగ్కి వెళ్ళి బిజినెస్లో కనెక్ట్ అయిపోయి వర్క్ చేస్తూ కమిట్మెంట్ తీసుకొని ఫస్ట్ కార్ అచీవ్మెంట్ చేశాను. ఫస్ట్ కార్ ఇలా చేస్తూ బిఫోర్ సేఫ్ ఆఫీసర్ లైఫ్ స్టైల్ మార్చుకొని జాబ్ కూడా రిజైన్ చేసేసి 18/10/2019 జాబ్ రిజైన్ చేసి రిజిగ్నేషన్ లెటర్. సో ఇలా బ్యాంకాక్ టార్గెట్ ఉన్నాయి, యూరోప్ ఉన్నాయి, అస్సగా కాంటెస్ట్లు ఉన్నాయి. మళ్ళీ కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో 3 టార్గెట్ ఉన్నాయి. కరోనా టైంలో డబ్బులు సంపాదిస్తూ సో ఇలా కంటిన్యూగా ఎవ్రీథింగ్ నా లైఫ్లో ఏం జరిగిందో అన్నీ విత్ టెస్ట్ మనీ, విత్ ప్రూఫ్స్తో అన్నీ చూపించగలను. అన్నీ ఉన్నాయి. కూరలు అయిపోయాను, కాంటెస్ట్లు విన్ అయ్యాను, ర్యాంకులు అయిపోయినాయి. నా టీం ఇది. ర్యాంక్ 3 ఇన్కమ్ 47,000 చెక్. ఎవరిని చూసి మోటివేషన్? వికాస్ గురించి రాయల్ టైగర్ ట్రింప్ లీడర్. ఆయన దగ్గర ఈరోజు నెంబర్ 1 లీడర్ అని చెప్పేసి పేరు తెచ్చుకుంటా. అంటే కేవలము ఒకే ఒక్క మీటింగ్, దిశ అనే ఒక మీటింగ్కి వెళ్ళి నా లైఫ్ దశ మార్చుకున్నాను. ఆ రోజు ఆ దిశ కానీ వెళ్ళకపోయినట్టే ఈరోజు గారా చిన్నారావు సేఫ్ షాప్లో డైమండ్ అవార్డు కాదు,
ఈరోజు లండన్, స్కాట్లాండ్ ఇలా ట్రిప్స్కి వెళ్ళేవాడు కాదు. మీ జీవితంలో మీరు ఏదైనా గట్టిగా బలంగా అనుకుంటే అది నెరవేరుతుంది. నేను చిన్నప్పుడే గట్టిగా ఇక్కడ స్ట్రాంగ్గా అనుకున్నాను, నేను లైఫ్లో రీచ్ అవ్వాలి, సక్సెస్ కావాలి, ఒక స్టేజ్కి వెళ్ళాలి, నేను నార్మల్గా అల్లాటప్పగా అందరిలాగా ఉండొద్దు, వెళ్ళిపోవాలనుకున్నాను. బలంగా గట్టిగా అనుకున్నాను, దాని తగ్గట్టుగా మ్యాచింగ్ యాక్షన్ తీసుకున్నాను. వచ్చిన అవకాశాన్ని ప్రతిదాన్ని వదిలిపెట్టుకుని చేశాను. ఈరోజు టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇదే లండన్ ట్రిప్కి వెళ్ళాలంటే 5 to 6 lakhs ఖర్చు అవుతుంది. లండన్, స్కాట్లాండ్ 2 కంట్రీస్ ఒక వారం 10 రోజులు ఉండేవాళ్ళంటే. అలాంటిది సేఫ్ షాప్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉచితంగా వెళ్ళొస్తున్నాం ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు, అక్కడ 1 degree సెంటిగ్రేడ్ టెంపరేచర్, 5 degrees, 1 degree, 2 degrees ఉంది చలి. కొంచెం ఇంకా స్వెటర్ కప్పుకోవాలి. శాల తీరతాకి వెళ్తున్నాం లండన్, స్కాట్లాండ్. 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. అప్పుడు దాకా మన బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు కదా. సో అదే బ్రిటిష్ వాళ్ళ కాడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మేము సర్వీస్ తీసుకుపోతున్నాం. వాళ్ళు మాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ తింటాము, మంచిగా రూమ్ రెడీ చేస్తారు, బెడ్ అంతా అడి మీద పడుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మీకు లైవ్ లో చూపిస్తాను, చూడండి. సేఫ్ షాప్ పవర్ చూడండి. ఇంతకుముందు నేను 95 kgs బరువు ఉండేవాడిని, 95 kgs బరువు వైట్. ఈరోజు 73 kgs వచ్చా, 73 kgs. నా పాత వీడియోలు చూస్తే మీరు నన్ను గమనిస్తారు. సో చూడండి, రేపు లండన్లో ఎలా ఉండిద్దో దాని పవర్ ఏదో చూపిస్తారు చూడండి. సో నా కాస్ట్యూమ్స్ ఏంటి, నా బట్టలు ఏంటి. ఒకప్పుడు చదువుకుంటే నాకు సరిగ్గా బట్టలు కూడా లేవు. అప్పుడు చెప్పే కదా, 5,000 రూపాయలు నాకు కాలేజ్ డెవలప్మెంట్ ఫీజుకి ఒక ఇండియన్ బ్యాంక్ మేనేజర్ నాకు హెల్ప్ చేశాడు. ఏది ఇండియన్ కాలేజ్లో చదువుకుంటాకి. ఎదురుగా DB ఫ్యాషన్స్ ఓనర్ ఉంటే ఆ ఓనర్ 4 సంవత్సరాల పాటు నాకు బట్టలు ఇచ్చాడు. అలా హాస్పిటల్, అలా డాక్టర్ గారు నాకు బుక్స్, డ్రాఫ్టర్, క్యాలిక్యులేటర్ కొనిపెట్టాడు. ఇలా చదువుకున్న పరిస్థితి నుంచి ఈరోజు వేరే వాళ్ళకి హెల్ప్ చేసే స్థాయికి వచ్చేస్తాను. నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేసే స్థాయికి వచ్చేసాను ఈ బిజినెస్ లో. చూడండి ఎంత పవర్ ఉందో. సో ఎలా ఎవరికి హెల్ప్ చేశాను అనేది కూడా నేను చూపిస్తాను. చూపిస్తాను. సో సేఫ్ షాప్ పవర్ అండి ఇదంతా. నాలో ఏం లేదు. ఒక నాలో ఏదైనా ఉంటే ఇంతకుముందు ఏదైనా సాధించేవాడు కదా. సార్ నో. సో కిరణ్ బేడి గారిది ఒక సంస్థ ఉందన్నమాట, IVF, ఇండియన్ విజన్ ఫౌండేషన్. సో ఆ ఇండియన్ విజన్ ఫౌండేషన్లో ఒక పిల్లవాడిని నా పేరు మీద తీసుకున్నాం, దత్తత తీసుకున్నాను. చూడండి మీకు కావాలంటే. దిస్ పేమెంట్ ఇస్ డన్ బై గారా చిన్నారావు, డైమండ్ లీడర్, గుంటూరు ఐడెంటిటీ. ఎవరు పంపించారు ఇది? IVF స్పాన్సర్షిప్. ఒక పిల్లవాడికి స్పాన్సర్షిప్ అనమాట. కనిపిస్తుందా? ఒకప్పుడు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే చదువుకున్న స్థాయి నుంచి ఈరోజు నేను వేరే వాళ్ళకి చదివించే స్థాయికి వచ్చానంటే థ్యాంక్స్ టు సేఫ్ షాప్, థ్యాంక్స్ టు గ్రేట్ అప్లయన్స్. అప్లయన్స్ అంటే నాకు దేవుళ్ళు. ఈరోజు వాళ్ళందరూ నాకు గురువులు. నా వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, నాకన్నా చిన్నవాళ్ళు, చదువులో చిన్నవాళ్ళు కావచ్చు, బట్ వాళ్ళు నాకు ఈ బిజినెస్ లో ఎలా చేయాలో, ఏం చేయాలో నాకు నేర్పించిన గురువులు. నన్ను ఈ బిజినెస్ లో స్టార్టింగ్ నుంచి, ఫ్రెషర్ నుంచి టోపర్ దాకా తీసుకొచ్చిన గాజులు నరేంద్ర మాజుకి నిజంగా ఈ రోజు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఈరోజు నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేశారు. నా సైట్ క్లియర్ అయిపోయింది, నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి, వెయిట్ లాస్ అయిపోయాను సేఫ్ షాప్ ద్వారా. అలానే లండన్ ట్రిప్, స్కాట్లాండ్ నా డ్రీమ్ ఎప్పటి నుంచి 20 సంవత్సరాల కళ నెరవేరుతుంది నాకు. ఉద్యోగం వెళ్ళి చదువుకుంటాకి వెళ్ళి జాబ్ తెచ్చుకొని వెళ్ళి అక్కడ సంపాదించుకొని వద్దాం అనుకున్నా ఇండియాకి. దేవుడు, నేను అనుకున్న ప్లాన్ ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి చేశాడు. సేఫ్ షాప్ నా లైఫ్ లో పంపించాడు, దీంట్లో డైమండ్ చేసేసాడు, డబ్బు సంపాదించుకొని టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకున్నాడు. ఎంజాయ్ చేయడానికి, ఊరికనే ఎంజాయ్ చేయడానికి వెళ్ళరా అని చెప్పి పంపిస్తున్నాడు. ఈరోజు ఆ లండన్ లో ఎంజాయ్ చేస్తాను, మళ్ళీ నా అకౌంట్ లో 50,000, 60,000, 70,000 పడతాయి. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ సేఫ్ షాప్. డైమండ్ షిప్ దగ్గర ఉన్న వన్స్ డైమండ్ అయినాక పర్ వీక్ 2 lakhs, వారం 2 lakhs. ఇదే లైవ్ లో మీకు నేను చూపిస్తాను. 100% చూస్తారు. ఒక 2-3 months లో వీక్లీ 2 lakhs. ఇదిగో నాకు ఈ బిజినెస్ ద్వారా వారానికి 2 lakhs, నెలకి 8 lakhs వస్తాయి. చూడండి, ఇదిగో లైవ్ ప్రూఫ్స్ అని చూపిస్తాను. అర్థమవుతుందా? సేఫ్ షాప్ పవర్ అండి. ట్యాక్స్ పే చేసి వస్తున్న డబ్బులు ఇవి ఊరికనే రావట్లా.
4 ఏళ్ళు 5 ఏళ్ళు మార్కెటింగ్ చేసాం, సేల్స్ అండ్ మార్కెటింగ్. ఇది డైరెక్ట్ సెల్లింగ్. మధ్యలో డీలర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ లేడు, రిటైల్ లేడు, హోల్సేల్ లేడు, ఎవడు లేడు. వాళ్ళందరూ తీసుకోవాల్సిన డబ్బులు మనకిస్తుంది. బయట థమ్స్అప్ తాగని ఎనర్జీ వచ్చింది అన్నాడు మహేష్ బాబు. థమ్స్అప్ తాగిన ఎనర్జీ వచ్చిందా? మనకు రాదు, మహేష్ బాబుకి వచ్చింది. అర్ధగంట సేపు యాక్టింగ్ చేస్తే 2 కోట్లు ఇస్తారు. థమ్స్అప్ మూతి మీద తాగినట్టు తాగి పక్కన పడేస్తారు. తాగరు, యాక్ట్ చేస్తారు. బట్ సేఫ్ షాప్ రియల్. సేఫ్ షాప్ లో ఉన్న వస్తువులు తీసుకుంటాం, వాడుకుంటాం, వేరే వాళ్ళకి రిఫర్ చేస్తాం, డబ్బులు వస్తాయి. షాప్ అండ్ రిఫర్, ఈ కామర్స్, ఇది పక్కా లీగల్ బిజినెస్ అండి. అందుకే ఓపెన్ గా ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో అన్నింటిలో ఓపెన్ గా చేస్తున్నామండి. కంపెనీ ఎక్కడ ఏమి తప్పు లేదు. కాబట్టి ఇలాంటి కంపెనీలు ఎన్నో వచ్చినాయి పోయినాయి. కాబట్టి జనాలందరూ ఇలాంటి మేము చేయని నెగిటివిటీలు ఉన్నారు. రాసి పెట్టుకోండి, తొడగొట్టి చెప్తున్నాను. ఎవరైతే నో 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 అంటున్నారో వాళ్ళందరితో ఎస్ అనిపించేసి రేపొద్దున ఇదే సేఫ్ షాప్ లోకి ఆధార్ కార్డు, పాన్ కార్డు పెట్టుకుని మేము లాగిన్ అవుతాం, క్యూ కట్టేలా చేస్తాను. క్యూ కట్టేలా చేస్తాను. నా డ్రీమ్ అనమాట. హూ ఈజ్ నెంబర్ 1 ఇన్ సేఫ్ షాప్ అని కొడితే నా పేరు రావాలా, అలా చేస్తాను. ఏదో డైమండ్ దాకా ఏదో చేసి వదిలేస్తాం కాదు, డైమండ్స్ క్రియేట్ చేస్తాను. నా వయసు ఇప్పుడు 39.